75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మెదక్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మరియు గోల్కొండ యూఆర్ఎస్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులు ఘనంగా నివాళులర్పించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలు సంఘాల నాయకులు బాలరాజ్, సురేష్ హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగ విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అస్త్రగల్ల బాలరాజ్, ఎంఎస్పీ టౌన్ అధ్యక్షులు ప్రభాకర్, అంబేద్కర్ సంఘం మెదక్ జిల్లా కార్యదర్శి తొగిట సైదులు, నాయకులు కుమార్, రమేష్, లింగం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్న చదువు మొత్తం భారతదేశంలో పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ప్రధానమంత్రి పాలన ఏ విధంగా చేయాలి, రాష్ట్రపతి పాలన ఏ విధంగా చేయాలి, ఒక ఊరు సర్పంచ్ ఎలా పాలించాలి, ఒక మంత్రి ఒక కాన్స్టిట్యూషన్ ని కానీ రాష్ట్రంలో ఏ విధంగా పనులు చేయాలి, ముఖ్యమంత్రి ఏ విధంగా పనులు చేయాలి, కలెక్టర్ ఏ విధంగా పనులు చేయాలి, ఎంఆర్ఓ ఏ విధంగా పనులు చేయాలని చెప్పేసి పాలనా వ్యవస్థ మొత్తం సంబంధించిన అనేక రెవెన్యూ కావచ్చు, మన హక్కులు కావచ్చు, ప్రతి జీవికి జీవించే హక్కులు కావచ్చు, భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఈ సమస్త జీవులకు కావాల్సిన భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి, మొక్కలకి, జంతువులకి, ప్రతి జీవికి తారతమ్యం లేకుండా మంచి కాన్స్టిట్యూషన్ లో చాలా విషయాలు పొందుపరచడం జరిగింది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒకటి రెండు మాటలు మనం చెప్పుకోవాలి. మరి గతంలో దాదాపు ఒక 4-5 years బ్యాక్ ప్రపంచంలో అతిపెద్ద యూనివర్సిటీ అయిన కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో ఉంటుంది. ఆ యూనివర్సిటీ 100 years కంప్లీట్ అయిన సందర్భంలో, దాని చరిత్ర 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో ఆ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తులు ఎవరు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నారు, అత్యంత ప్రాచుర్యం పొందిండ్రు, అత్యంత మేధావి ఎవరు అని ఆ యూనివర్సిటీ రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే టాప్ 1 లో ఉన్న వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.